హాయ్, వెల్కమ్ టు హైతనర్ ప్రాపర్టీ అండి. మీరు చూస్తున్నారు విజయవాడ హైవే నుంచి 1.4 కిలోమీటర్ దూరంలో ఉన్న హయత్ నగర్ నియర్ బొమ్మలగూడ దగ్గరలో ఉంటుంది. ఇది సైజ్ వచ్చేసి 22.5 x 50 అండి, 125 yards. ఈస్ట్ ఫేస్లో ఉంది, G+1 అండి. మీరు చూస్తుంది 25 ఫీట్ల రోడ్ అండి. మరి ఈ విధంగా ఉందో లోపల చూద్దాం. ర్యాంపింగ్ కానీ మనకు వచ్చేసి గేట్ కూడా స్టాండర్డ్గా ఇవ్వడం జరిగింది. దాని ఉన్న పిల్లర్స్ కూడా చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చూడండి ఒకసారి బిల్డింగ్ చూడండి, చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. ఎలివేషన్ కానీ కలరింగ్ కానీ పర్గోల్ చాలా నీట్గా ఉన్నదండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో. మనం వచ్చేసి కార్ పార్కింగ్ వెళ్తున్నాం అండి. లోపలికి వచ్చేస్తాం. రైట్ సైడ్ వచ్చేసి మనకు బోరు ప్లస్ సంపు ఉంది. కార్ పార్కింగ్ ఈజీగా పెట్టుకోవచ్చు, పెద్ద కార్ పెట్టుకోవచ్చు, బ్యాగ్స్ పెట్టుకోవచ్చు. స్టేర్ కేసు ఫస్ట్ ఫ్లోర్కు ఈ విధంగా ఉందండి. స్టేర్ కేస్ కింద వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి సౌత్ ఫేస్ అది. సౌత్ ఫేస్ వాస్తుకు 1 feet ఇవ్వడం జరిగిందండి. మొత్తం మనకు ఈ పైప్స్ సెక్షన్ మొత్తం ఈ విధంగా రావడానికి, డ్రైనేజ్ రావడానికి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. గ్యాప్ వచ్చి నార్త్ ఫేస్ కూడా 4 feet గ్యాప్ ఇవ్వడం జరిగిందండి. చూడండి, ఇట్లా 4 feet గ్యాప్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ బయటికి కూడా కామన్ బాత్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. ఇది కామన్ బాత్రూమ్. ఇది ఈ డోరు చుట్టూ గ్యాప్ ఇవ్వడం జరిగిందండి. వాస్తు ప్రకారంగా బిల్డర్ వాస్తు బాగా నమ్ముతాడు. పూర్తిగా మొత్తం వాస్తు ప్రకారంగా ఇవ్వడం జరిగింది. గ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మనం 1 BHK చూద్దామండి ఏ విధంగా ఉందో. వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి సింహద్వారం అండి, పూర్తిగా టేక్తో చేయబడింది డోర్ అండి. లోవర్కి వెళ్ళి చూద్దామండి ఏ విధంగా ఉందో. G ఫ్లోర్లో ఉన్నటువంటి మనం వెళ్తున్నాం. ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి 1 BHK అండి. ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా అండి. మొత్తం ఇది సిట్టింగ్ ఏరియా. ఈ టీవీకి సంబంధించిన సాకెట్ ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్ ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఉన్నది. ఇది చూస్తున్నది కిచెన్ అండి. కిచెన్లోకి వెళ్తున్నాం. మనకు దేవుని మందిరం కూడా అవపడుతున్నది చూస్తుంది. ఇది వచ్చేసి ప్లాట్ఫారం అండి. కిచెన్ ప్లాట్ఫారం చాలా నీట్గా చేయడం జరిగింది. డిజైన్ సెల్ఫ్లు పైన సబ్జా కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. చూస్తున్నారు కదా, మాకు ప్లాట్ఫారం వచ్చేసి ఎల్ షేప్లో ఉన్నది. చాలా నీట్గా కట్టడం కూడా జరిగింది. బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇది 1 BHK అండి. బెడ్రూమ్ చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ నీట్గా ఉంది. సబ్జాలు బీరువా సంబంధించినటువంటి గ్యాప్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది అటాచ్ బాత్రూమ్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు 1 BHK ఉంది. సెకండ్ ఫ్లోర్లో 2 BHK ఉంది. ఒకసారి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దామని ఏ విధంగా ఉందో. మనం స్టేర్ కేస్ గుండా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామంటే చూడండి, ఫస్ట్ ఫ్లోర్లో మనకు బాల్ VPC ఫాల్ సీలింగ్. మన ఫస్ట్ ఫ్లోర్ కూడా చూడండి, డిజైన్ కూడా బాగుందండి. మనకు మెట్లకు స్టేర్ కేస్కు ఇది వచ్చేసి బాల్కాన్లకు యూజ్ చేసుకోవచ్చు. ఇది ఈస్ట్ ఫేస్. ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సింహద్వారం అనేది మొత్తం పూర్తిగా చూద్దాం. లోపల ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. ఇది చుట్టూ ఉన్న లొకేషన్ ఈ విధంగా ఉందండి. మొత్తం ఇదంతా పూర్తిగా హాల్లోకి వచ్చాం. ఈ సిట్టింగ్ ఏరియా అండి. సిట్టింగ్ ఏరియా వచ్చేసి ఫాల్ సీలింగ్ బాగుంది. ఫాల్ సీలింగ్ కానీ డివైడ్ చేయడం జరిగింది రూమ్గా. ఇక్కడ చిన్న ఆర్చ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది సిట్టింగ్ ఏరియా. ఒక విండో కూడా వచ్చింది. ప్లస్ మొత్తం పూర్తిగా మార్బులే వేయడం జరిగిందండి పూర్తిగా. ఇది వచ్చేసి లివింగ్ ఏరియా అండి. చూడండి, ఫాల్ సీలింగ్ అంతా నీట్గా ఇవ్వడం జరిగింది. పూర్తిగా మనకు టీవీకి సంబంధించిన సాకెట్ కూడా ఇవ్వడం జరిగిందండి మంచిగా. అంటే కబోర్డ్ చేసుకోకుండా కూడా మనం కొన్ని రోజుల వరకు కూడా దీంట్లో ఉండవచ్చు. బాగుంది. ప్లస్ ఇది డైనింగ్ ఏరియా అంటారు. డైనింగ్ ఏరియాలో వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. సెల్ఫ్లు నీట్గా కన్స్ట్రక్షన్ చాలా నీట్గా చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి దేవుని మందిరం. చాలా నీట్గా ఉంది. తర్వాత ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. సబ్జాలు, సెల్ఫ్లు, విండోస్ వాస్తు ప్రకారంగా ఇవ్వడం జరిగిందండి. మన ఎల్ షేప్లో ఉన్నటువంటి మనకు ప్లాట్ఫామ్ అండి. చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది. చాలా క్వాలిటీ పరంగా కట్టడం జరిగిందండి. తర్వాత ఇటు సైడ్ మనకు లెఫ్ట్ సైడ్లో వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియాకు ఒకటి VPC ఒకటి మనకు డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ గ్రిల్స్
వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అన్ని సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగిందండి పూర్తిగా ట్యాప్. నెక్స్ట్ వచ్చేసి మనం రైట్ సైడ్కి వెళ్తున్నాం. ఇక కూడా కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి లెఫ్ట్ సైడ్. ఇది రైట్ సైడ్ వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చూడండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా యూనిక్గా ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా సెల్ఫ్లు అది బీరువా సంబంధించినటువంటిది సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. పూర్తిగా కలర్ కూడా డిఫరెంట్ జరిగింది. ఒక సైడ్ వాల్ హైలైట్ చేయడం జరిగిందండి. చూడండి కలర్. నెక్స్ట్ వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం అండి. మాస్టర్ బెడ్ కూడా పూర్తిగా మార్బుల్ వేయడం జరిగింది. ఒక వాల్ హైలైట్ చేయడం జరిగింది. ప్లస్ సెల్ఫ్లు బీరువాకి సబ్జా పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ప్రతి రూమ్కు డిఫరెంట్గా డిజైన్ ఇవ్వడం జరిగింది, సేమ్ డిజైన్ కాకుండా. ఇటు అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి పెద్దగానే ఇచ్చాడు. మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది డిజైన్ కూడా. ఇది వెస్ట్రన్ కబోర్డ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగిందండి. బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,20,00,000 అండి. సైడ్ నెగోషియబుల్ ఉంటుంది. స్కూలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఫ్లోర్ స్టేర్ కేస్ కూడా మనం టెర్రస్ మీదకి వెళ్ళడం జరుగుతుందండి. టెర్రస్లో మీద వెళ్తే ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి, దాని స్ట్రక్చర్ ఏంది, పూర్తిగా మనకు స్ట్రెంత్ కూడా మనకు అవగాహన అవుతుంది. మనం టెర్రస్ మీదకి వచ్చేసాం. ఇక పర్గోలు కూడా ఇవ్వడం జరిగిందండి. బాగుంటుంది నీట్గా పర్గోలు. చూడండి, పిల్లర్స్ వచ్చేసి 4 మూల 12 ఇవ్వడం జరిగిందండి. ఇది ట్యాంకు 2 ట్యాంకులు ఇవ్వడం జరిగింది. కింద రెంటర్స్కి పైన ఓనర్స్కి ఇవ్వడం జరిగిందండి. చుట్టూ ఉన్న లొకేషన్ ఈ విధంగా ఉంటుందండి. చూడండి ఈ విధంగా ఉందో. మరొకసారి చెప్తున్నాను, బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,20,00,000 అండి. 125 గజాలు, 22.5 × 50, 125 యార్డ్స్. ప్రైస్ వచ్చేసి 1,20,00,000. స్కూలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.